రామర్ష పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ బలప్రదర్శన డ్రామాలు చేస్తున్నారని ఏపీ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు తీవ్ర విమర్శలు చేశారు. బాధితులను నిజంగా పరామర్శించాలనే ఉద్దేశం కాకుండా రాజకీయ లబ్ధి పొందడమే జగన్ లక్ష్యమని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజల సమస్యలపై స్పందించని నేత ఇప్పుడు పరామర్శల పేరుతో హడావిడి చేయడం విడ్డూరమని అన్నారు. ప్రజల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్నప్పుడే చర్యలు తీసుకునేవారని చెప్పారు. పరామర్శల వెనుక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ బల ప్రదర్శన చేయడమే తప్ప మరొక ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వాలు కూడా సేకరించవు. ప్రభుత్వాల బాధ్యత ఉండదు, దాంట్లో ప్రభుత్వాలు చేసేది ఏముండదు. అందులో అది కూడా తెలియకుండా జగన్ రెడ్డి నానాయాగ చేశాడు. నిన్న పెద్ద ఎత్తున బలప్రదర్శన చేశాడు. అసలు హైకోర్టులో 2023లో తీర్పు ఇచ్చినప్పుడు ఉన్న ప్రభుత్వం మీదే కదా, అప్పుడు ఏం చేసావు జగన్ రెడ్డిని అడుగుతాను నేను. అప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా కూడా ఉన్నాడు. అప్పుడు బాధితుల పక్షాన ఎందుకు నిలబడలా, ఆ సొసైటీ వాళ్ళతో మాట్లాడి ఎందుకు సమస్య పరిశీలించాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను నేను. జగన్ రెడ్డి నెలకోసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి విజయవాడకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఏదో ఒక పరామర్శ పేరుతో నేనున్నాను అని చెప్పి లేదు. ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు రీసెంట్గా